32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు ఎక్కడ జరిగింది? జవాబు ఢిల్లీ. ఈ 32వ అంతర్జాతీయ వ్యవస్థ ఆర్థికవేత్తల సదస్సు యొక్క థీమ్ సుస్థిర వ్యవసాయం, ఆహార వ్యవస్థల వైపు పరివర్తన. థీమ్ ఏంటంటే సుస్థిర వ్యవసాయం, ఆహార వ్యవస్థల వైపు పరివర్తన. ఈ లక్ష్యం వాతావరణ మార్పు, సహజ వనరుల క్షీణత, పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు మరియు సంఘర్షణలు వంటి ప్రపంచ సవాళ్లను ఎదుర్కొని స్థిరమైన వ్యవసాయం కోసం అత్యవసర అవసరాన్ని పరిష్కరించడం. భాగస్వామ్యం 75 దేశాల నుండి దాదాపు 1000 మంది ప్రతినిధులు సదస్సుకు హాజరవుతున్నారు. ప్రారంభోత్సవం ఈ సంవత్సరం ఆగస్టు 3వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సదస్సు చివరగా భారతదేశంలో 65 సంవత్సరాల క్రితం నిర్వహించబడినది. ఆసియాలోనే అతిపెద్ద 425 మీటర్ల పొడవైన ఒక హైపర్లూప్ ట్యూబ్ను ఏ నగరంలో నిర్మించారు? జవాబు చెన్నై. ఈ హైపర్లూప్ని మద్రాస్ ఐఐటి తయ్యూర్ క్యాంపస్లో నిర్మించింది. 3 దశల్లో ఒక హైపర్లూప్ బోగీని తయారు చేశారు. దానికి గరుడ అని పేరు పెట్టారు. ఒక హైపర్లూప్ బోగి గంటకు దాదాపు 500 నుండి 600 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. హైపర్లూప్ బోగిని ఐఐటి మద్రాస్ మరియు తయ్యూర్ క్యాంపస్లో నిర్మించడం జరిగింది. ఏ రాష్ట్రంలో రూపాయలు 27,000 కోట్ల పెట్టుబడితో చిప్ అసెంబ్లింగ్ ప్లాంట్ను టాటా ఎలక్ట్రానిక్స్ ఏర్పాటు చేస్తుంది? జవాబు అస్సాం రాష్ట్రంలో. ఈ ప్లాంట్ 2025 కల్లా మొదలవుతుంది. అస్సాంలో 27,000 కోట్ల రూపాయలతో టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీ చిప్ అసెంబ్లింగ్ ప్లాంట్ను అస్సాం రాష్ట్రంలో నిర్మించబోతోంది. భారతీయ సాంప్రదాయ భరతనాట్యం మరియు కూచిపూడి నృత్య కళాకారుని అయిన యామిని కృష్ణమూర్తి తన 8వ ఏట ఢిల్లీలోని అపోలో హాస్పిటల్లో కన్నుమూశారు. జవాబు 84వ ఏట. యామిని కృష్ణమూర్తి భరతనాట్యం మరియు కూచిపూడికి చెందిన నృత్య కళాకారుని. అంబుజా సిమెంట్స్ 1600 కోట్ల పెట్టుబడిని నవాడా జిల్లాలోని ఏ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టబోతోంది? జవాబు బీహార్. జవాబు బీహార్. ఈ యొక్క పెట్టుబడి పెట్టే స్థలం సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ మొసామా గ్రామంలో తహసీల్ వారిసాలిగంజ్ జిల్లా, నవాడా, బీహార్ రాష్ట్రంలో ఉంది. ఈ యూనిట్ యొక్క సామర్థ్యం సంవత్సరానికి 6 మిలియన్ టన్నులు. మొదటి దశలో 2.4 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పెట్టుబడి 1100 కోట్ల పెట్టుబడి అవసరం అవుతుంది. ఇది డిసెంబర్ 2025 నాటికి పూర్తవుతుంది. మరియు ఈ ప్రాజెక్టు వల్ల 250 ప్రత్యక్ష ఉద్యోగాలు మరియు 1000 పరోక్ష ఉద్యోగాలు సృష్టించగలదని అంచనా. మరియు ఈ ప్రాజెక్టుకి రెవెన్యూ సహకారం ఏటా దాదాపు 250 కోట్లు సమకూడుతుందని అంచనా వేశారు.